వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. మనం ఈరోజు నాగముష్టి గురించి చాలా వీడియోలు చేసాము, కానీ ప్రత్యేకంగా మీకు ప్రాక్టికల్గా దాని వేరు ఎలా ఉంటుంది అనేది చూపించలేదు. ఈరోజు నేను వేరుతో సహా మీకు ఎలా ఉంటుందని చెప్తాను. దాని చెట్టుని ఎలా గుర్తుపట్టాలి, మన చెట్ల నుంచి మనం ఎలా తీసుకోవాలి, ఎక్కడుంటుంది ఈ చెట్టు, దీనికి ఉపయోగం ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలనేది నేను ఈరోజు పూర్తి వీడియోలో చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్ అనేది ఈ నాగముష్టి ఇది తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా మనము చాలామంది ఈ నాగముష్టి చెక్కను చాలామంది అడుగుతున్నారు. మేము చాలామందికి కూడా ఇచ్చాము. ఇది చాలా విలువైన వేరు అన్నమాట. విలువ అంటే మనకు ముఖ్యంగా షుగర్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అందరు తీసుకుంటున్నారు. షుగర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, తర్వాత మనకు ఇంకా వేరే విధంగా ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మీకు వీడియోలో క్లారిటీగా అనేది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నాగముష్టిని మనము అడవిలో ఎలా గుర్తించాలనేది చెప్తాను. తర్వాత దాని ఉపయోగం ఏంటి అనేది చెప్తాను. తర్వాత దీని వల్ల కలిగే ప్రభావాలు కూడా ఉంటాయి. అవన్నీ నేను వీడియో మొత్తానికి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, మీరు చివరి వరకు చూడండి. అయితే ఈ నాగముష్టి వేరుని మనం ఎలా సేకరించాలంటే, మనము అడవిలో వెళ్ళినప్పుడు అడవిలో మనకు ముష్టి అనేది చెట్లు చాలా ఉంటాయి. అడవి ప్రాంతానికి ఈ చివరి ప్రాంతంలో కానీ మరీ అడవుల్లో కానీ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏంటంటే విషముష్టి అనేది ఉంటుంది. అది మనకు మన ఊర్లలో కూడా ఉంటుంది, ఊరి పక్కన ఉంటుంది. అడవికి ఏజెన్సీ ఏరియాలో దగ్గర ఉండే ఊర్లకు దగ్గరలో కూడా ముష్టి అనేది చాలా ఉంటాయి. అయితే ముష్టి చెట్లనే నాగముష్టి అనేది దాంట్లో గుర్తించడం అనేది కొంచెం కష్టమైన పని. దానికి తేడా ఏంటి, ఎన్ని విధాలుగా మనం దాన్ని గుర్తించవచ్చు దీనికి అనేది మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుపట్టవచ్చు. చాలామంది ఏంటంటే ముష్టి చెట్టునే నాగముష్టిగా, కొన్ని చెట్లను మనము అదేనేమనుకుంటాము, కానీ అట్లా తప్పు. దీన్ని గుర్తించే విధానం ఏంటంటే, ఫస్ట్ చెట్టు యొక్క కాయలు వచ్చేసి చిన్న సైజులో ఉంటాయి. మనకి ఈ సైజులో ఉంటాయి, అంతే చిన్న సైజులో ఉంటాయి. కొన్ని ఏదో కాయ కొంచెం సైజు వస్తుంది. అదే మన ముష్టి కాయలు అయితే కనుక బాగా ఈ సైజు వస్తుంది. మన బాల్స్ ఉంటాయి కదా, మన క్రికెట్ బాల్ అంత సైజు కూడా వస్తాయి. కానీ ఈ నాగముష్టి చెట్టు యొక్క కాయలు చాలా చిన్నగా ఉంటాయి. అదే దానికి తేడా. రెండవది వచ్చేసి మనకు ఆకులు వచ్చేసి, దాని ఆకులు వచ్చేసి ఇట్లా మనకు పొడవుగా కొంచెం పొడవుగా ఉండి, మనకు ముష్టిది వెడల్పు ఆకులు కూడా దానికి తేడా ఉంటుంది. ఈ ఆకులు కొంచెం చిన్న ఆకులు వస్తాయి. తర్వాత ఆకులు కూడా మనకు దానికి చూస్తేనే గుర్తుపట్టచ్చు, ఆకుతో కూడా గుర్తుపట్టచ్చు. మనకు ఇంకో విధంగా గుర్తుపట్టే విధానం ఏంటంటే, చెక్క బెరడు ఉంటుంది, మన చెట్టు బెరడు. ఆ బెరడు వచ్చేసి దీని యొక్క నాగముష్టి బెరడు వచ్చేసి కొంచెం మందం తక్కువ ఉంటుంది, దాని యొక్క మందం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు బెరడు తీసి ఆ వాసన చూస్తే కనుక ఒకసారి కంపు కొడుతుంది. వాసన చాలా గబ్బు కంపు వస్తుంది. ఆ కంపు కొట్టిందంటే అది నాగముష్టి చెట్టు కాదు. దీని యొక్క బెరడు తీసి మన చెక్క గినక ఇట్లా మనం ముక్కు దగ్గర తీసుకెళ్తే కనుక అస్సలు వాసన అనేది ఉండదు. మేము గుర్తుపట్టేది అదే. చాలా వరకు మనము ముష్టికి తేడా ఏంటంటే, ఈ బెరడు ద్వారా గుర్తుపట్టాలి. ఫస్ట్ మనము కాయలు చూడాలి. ఈ సీజన్లో ఇప్పుడు ఈ టైంలో మే నెల లాస్ట్ చివరి స్టేజ్ కదా, ఇప్పుడు ఈ మే నెలలోంచి కాయలు వస్తున్నాయి. మీరు ఒకవేళ ఈ నాగముష్టిని మీరు గుర్తుపట్టాలి, మేము తెచ్చుకోవాలి, దీని యొక్క ప్రయోజనం మేము పొందాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అడవిలోకి వెళ్తే కనుక మనకు చిన్న సైజు కాయలు వస్తుంటాయి. లావు కాయలు ఉండేటి అది నాగముష్టి కాదు. మనకు ఆ కాయలు కూడా ఎక్కువ శాతం రాలిపోతుంటాయి. ఈ సైజు వస్తాయి, రాలిపోతుంటాయి అన్నమాట. రాలిపోయి దానికి పురుగులాగా పడుతుంది, రాలిపోతుంటాయి. తర్వాత ఈ చెట్టు కూడా మనకు కొంచెం వేరేగా ఉంటుంది. తర్వాత మనకు చెక్క అనేది మనకు అంత ఈజీగా రాదనమాట, ఊడి రాదు. మనం దాన్ని ఇట్లా కొడితే, మనం రాయితో ఇట్లా కొట్టినామంటే ఈ ముష్టి చెక్క అనేది పైన బెరడు అనేది ఇట్లా చెక్కగా లేచి వస్తుంది. కానీ దీని చెక్క అట్లా రాదు. ఇట్లా కొడితేనే దానిలో అట్లా చితికిపోతుంది, అట్లే కరుచుకుపోతుంది. తర్వాత దాన్ని తీసుకొని మనము స్మెల్ కనుక చూసినట్లయితే కనుక చాలా వాసన, వికారమైన వామిటింగ్ వస్తుంది అది వాసన ఉంటేనే. ఇంకొకటి ఏంటంటే, ఈ నాగముష్టికి మనం వేరు కనుక తవ్వుకుంటున్నప్పుడు కూడా ఆ వాసన అనేది ముష్టి వేరు నుంచి కూడా
వస్తుంది, అది ముష్టి చెట్టు. నాగముష్టి చెట్టుకు వాసన రాదు. మీకు ఇంకొకసారి దానికి డిఫరెంట్ చెప్తాను చూడండి. నాగముష్టి చెట్టుకి కాయలు చిన్నగా ఉంటాయి, ఆకులు గుండ్రంగా కొంచెము దానికి ఆకు డిఫరెంట్ అనేది. ఆకు పెద్దగా ఉండేది ముష్టి ఆకు, చిన్నగా ఉండే ఆకు కొంచెం లైట్ చిన్నగా ఉంటుంది, అది నాగముష్టి. తర్వాత దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టేది బెరడు అయితే ఎప్పుడైతే వాసన రాదో, కంపు వాసన రాదో అది నాగముష్టి. కంపు వాసన వచ్చేది నాగముష్టి కాదు. ఈ 3 ఇన్స్ట్రక్షన్లు కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఈజీగా నాగముష్టి చెట్టును గుర్తుపట్టచ్చు. రెండోది, నాగముష్టి చెట్టు ఉండే చోటనే ఒక 2-3 చెట్లు ఉంటాయి, లేకుంటే నీకు అడవి అంతా తిరిగినా అని చెట్టు దొరకదు. చాలా తక్కువ క్వాంటిటీలో మన అడవుల్లో ఉంటాయి ఇవి. ఎక్కువగా ముష్టి చెట్లు ఉంటాయి. ముష్టి చెట్లు మనకు పర్వం దొరుకుతాయి. ఇంకొకటి నేను ఇంకొకసారి కూడా చెప్తుంటాను, మాకు అమ్మేవాళ్ళు మస్తుగా అమ్ముతున్నారంటే, వేర్లు మాత్రం అదే విధంగా ఉంటాయి. ముష్టి వేరైనా కానీ, నాగముష్టి వేరైనా కానీ, తర్వాత చిల్ల వేరైనా కానీ 3 ఒకే విధంగా ఇలాగే ఉంటాయి. కాబట్టి వేరు ద్వారా గుర్తుపట్టడం చాలా కష్టం. అందుకని మనకు మోసం చేస్తూ ఉంటారు, ఇది కూడా నాగముష్టి వేరే అని. అది మీరు గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ముష్టి వేరుని మనకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎన్ని విధాలుగా ఉపయోగించాలని నేను చెప్తాను. ఇది మనకు ఎంత తీసుకోవాలంటే, మనము బాగా దీన్ని అరగదీయాలి. రాయి మీద అరగదీస్తే కనుక 1 ml కంటే కొంచెం తక్కువే, అంటే గింత తీసుకోవాలంతే, ఇంత శాతమే తీసుకోవాలి. మనం కొంచెం మనం నూరినటువంటి గంధం లాంటిది కొంచెం తీసుకొని గ్లాసులో వేసుకొని తాగాలి. మనము ఇంత ఎక్కువ మోతాదులో తీసుకున్నామంటే అవుట్ అయిపోతారు. నాగముష్టి కంటే విషముష్టి ఇంకా విషమైంది. అది గినక ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే క్షణాల్లో చనిపోతారు. దీని ద్వారా కూడా చనిపోతారు. కాబట్టి ఇది ఎక్కువగా ఫస్ట్ ప్రభావం చేసేది నరాల మీద. మనకు నరాల మీద పనిచేస్తుంది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ నరాల ద్వారానే మనకు క్యూర్ చేసేది. మనకు విషం కూడా నరాల ద్వారా వస్తుంది, పాము విషము. ఆ పాము విషయాన్ని కూడా మనకు నరాల ద్వారా వచ్చేదాన్ని ఇది హరిస్తుంది. తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. బ్లడ్లో ఉన్నటువంటి చెడు ఏదన్నా కానీ, బ్యాక్టీరియాలు కానీ, తర్వాత మనకు వైరస్లు కానీ చంపుతుంది ఇది. కాబట్టి కొన్ని వేరే బ్యాక్టీరియల్ వైరస్లను చంపుతుంది, జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది, దాని ద్వారా జ్వరం కూడా తగ్గుతుంది. కాబట్టి మనం చాలా తక్కువ మోతాదులో దీన్ని వాడడం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ వాడితే కనుక మీకు క్షణాల్లో మీకు సచ్చుబడిపోతారు, నరబలహీనత అయిపోతారు, లేకుంటే ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి మీరు వాడే విధానము చాలా జాగ్రత్తగా విని వాడవలసి ఉంటుంది. మీకు అంత తెలియకపోతే మీకు ఆయుర్వేదిక్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళను అడిగి వాళ్ళ సలహాలు తీసుకొని అయితే దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇది మనకి వాడే విధానంలో ఏంటంటే, కొంచెము గంధంలాగా తీసి ఆ గంధాన్ని ఇట్లా వేలుతో తీసుకొని ఆ నీటిలో వేసుకొని తాగండి. ఇంకోటి మనకు సాధువులు చెప్పారు, నాగముష్టి ఏరును మనం నానబెట్టుకొని తాగాలి అనేది. అది ఒకటి మీకు ప్రాబ్లం ఎక్కడ ఏర్పడుతుందంటే, మీరు ముష్టి ఏరుని నీళ్ళలో వేస్తారు, రాత్రంతా నానబెడతారు. ఆ నీళ్ళు క్వాంటిటీ మీకు తెలియదు ఎంత వేసుకోవాలనేది. ఎక్కువ ఒక చెంబేడు నీళ్ళలో కూడా కొందరు వేసుకుంటారు, కొందరు గ్లాసెడ్ నీళ్ళలో వేసుకుంటారు. గ్లాసెడ్ నీళ్ళలో ఇది పట్టదు. కాబట్టి ఎక్కువ మోతాదు నీళ్ళలో దీన్ని నానబెడతారు. నానబెట్టినప్పుడు ఆ నీళ్ళన్నీ తాగేసేయాలనే ఉద్దేశంతో చాలామంది తాగి చాలామంది కోమాలో వెళ్ళిపోయి ఈ చేతులు కాళ్ళు పడిపోయి సచ్చుపడిపోయి చాలామంది బాధపడుతున్నారు. అది మేము చూస్తున్నాము. చాలామంది కూడా మాకు చెప్పారు ఇట్లా జరుగుతుంది అని. అంటే మీరు చాలా అవివేకంగా వాడారని చెప్పేసి మేము కూడా చెప్తుంటాము. కాబట్టి అలాంటి చేయకుండా మీరు వాడే విధానంలో ఖచ్చితంగా పాటించాలి. రెండోది వచ్చేసి పాము విషయాన్ని ఎలా వాడతారనేది చాలా ఇంపార్టెంట్. ఇది నాగముష్టి వేరు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మనము ఎలా వాడాలంటే, దీనితో పాటు ఇంకొక వేరు ఉంటుంది. ఆ వేరును కూడా నేను వీడియో చేస్తాను. ఎక్కడంటే అడవిలో ఉంటుంది అది తీగ ఉంటుంది. తీగ నుంచి ఒక వేరు తీసుకోవాలి, చిన్న వేరు ఇంతే తీసుకోవాలి. ఇది కూడా కొంచెం తీసుకోవాలి, ఇంతే తీసుకోవాలి. గంధం కొద్దిగా, చాలా కొద్ది మోతాదులో తీసుకొని రెండింటిని మనం ఏం చేయాలంటే బాగా పొడి చేసుకొని, లేకుంటే అది పచ్చిగానే వాడాలి. మనం వట్టిది వాడకూడదు. ఆ వేరు ఆ రెండింటిని బాగా మిలనం చేసి బాగా గంధంలాగా నూరుకొని, ఆ నూరిన దాన్ని మనకు
మనిషి మూత్రము మనిషి మూత్రంలో వేసి కలయదిప్పి గనక తాపినట్లయితే విషము హరిస్తుంది. అది కూడా మీరు డైరెక్ట్గా దాని మీద నమ్ముకొని మీరు హాస్పిటల్ పోకుండా మీరు ఇంటికాడనే వైద్యం చేసుకోండి నేను చెప్పను. మీకు హాస్పిటల్కు వెళ్ళేంత వరకు మీకు రక్షణ కల్పించడానికి ఈ మందు పనిచేస్తుంది. ఆ రెండింటిని అవైలబుల్గా ఉంటే ఆ రెండింటిని వాడుకోవచ్చు. ఆ వేరైతే మీకు దొరకడం కష్టం. అది ఉండేదే నల్లమల్ల అడవుల్లో ఏదో మనకు ఈ యొక్క వాగు గట్లలో ఎక్కడన్నా ఉంటుంది. అది చాలా తక్కువ దొరుకుతుంది. కాబట్టి ఆ వేరును పక్కన పెట్టండి. మీకు నాగముష్టి ఎక్కువగా, ఎందుకంటే ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా ఇది అవైలబుల్గా వస్తుంది, మీకు ఇంటికి వస్తుంది. కాబట్టి ఇది మీకు అట్లా పాము కాటు కనుక ఉన్నట్లయితే కనుక అది ఏ పాము అయినా సరే, నాగు పాము అయినా సరే, త్రాచు పాము అయినా సరే, ఏ పాము అయినా సరే, పాము కుట్టిన వెంటనే ఆ మనిషికి ఆ రక్తం కింద తీసినట్లయితేనే తీయండి. ఒకవేళ తీయకపోయినా అని మీకు ఏమైనా కుదరకపోయినా కానీ దీని యొక్క గంధాన్ని కొంచెం ఇంత గంధం తీసి ఆ గంధానికి మనిషి మూత్రంలో కలిపి, ఏంటంటే కొంతమందికి ఇది నేను చెప్తున్న రహస్యం, ఇది చేసేవాళ్ళు నాగముష్టి వేరును తాపేవాళ్ళు చేసేది అదే పని. ఎక్కడైనా సరే ఏ వైద్యుడైనా చేసేది అది రహస్యంగా చెప్పేది. ఎందుకంటే మనిషి మూత్రం తాగలేడు చూసి, కానీ అది మందు అని చెప్పేసి తాపుతారు. అది మీకు నేను బాహాటంగా చెప్తున్నాను. మనిషి మూత్రంలోనే ఏ వైద్యుడైనా సరే ఇచ్చేది. అది కలిపి ఇస్తాడు. తాగితే గినక విషాన్ని తగ్గిస్తుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మీ ప్రాణము నిలకడగా ఉంటుంది. తర్వాత మీరు హాస్పిటల్లో చూపించుకోవాలి. మరి దీని మీదనే ఆధారపడి ఇంటికాడనే అని కొన్ని డోసేజ్ ఎక్కువ ఉండి పాము గినక చాలా కఠినంగా మీకు గినక విషపూరితమైన ఉంటే కనుక హార్ట్కు చేరినట్టయితే కొందరు భయపడి తెచ్చుకుంటారు. దానివల్ల కూడా ప్రాణాలు పోయే స్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద నేను నమ్ముకొని నేను చెప్పను. ఇది మనకు విషాన్ని బాగా తగ్గిస్తుంది. మనిషి యొక్క మూత్రము విషాన్ని హరిస్తుంది. ఈ యొక్క నాగముష్టి వేరు కూడా విషాన్ని హరిస్తుంది. ఈ రెండింటిని కలిపి వాడుకోవాలి. ఒకవేళ మీకు గినక ఆ వేరు గినక మీకు అవైలబుల్ ఉంటే అది కూడా కలుపుకుంటే మీకు చాలా మంచిది. ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. మూడవది మనకు చర్మ వ్యాధికి వచ్చేసి దీని గంధం తీసి కొంచెం పసుపులో వేసి గంధము, తర్వాత కొద్దిగా వేప ఇగుర్లు, ఈ మూడింటిని బాగా నూరి గినక రోజు గినక పూస్తున్నట్లయితే అందులో ఉన్నటువంటి క్రిములు చనిపోయి మనకు ఈ కాళ్ళ మీద వచ్చే తామర కానీ, గజ్జి కానీ, ఇలాంటి ఎలర్జీ చర్మ వ్యాధులను ఇది పూర్తిగా సమూలంగా చేస్తుంది. ఒక రోజుతో పోదు. కొన్ని మొండి రోగాలు ఉన్నటువంటి జబ్బులు పోతాయి. నిదానంగా దాన్ని పూస్తూ ఉండాలి. ఖచ్చితంగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది. ఇదండి ఈ మూడు మనకు ఉపయోగపడేటివి. మనకు ఏంటంటే షుగర్కి గంధం తీసి గ్లాస్ నీళ్ళలో తాగాలి. పాము కాటుకైతే ఈయనక మనిషి మూత్రంలో ఇది వేసి కలిపి తాపుతారు. నేనైతే నాకు తెలిసిన వైద్యం, మీరు నాకు కామెంట్లో తిట్టుకున్న బాధ లేదు. జరిగేది ఎవరైనా సరే మనకి పాము కాటండంగా పల్లెటూళ్ళలో ఎక్కడైనా ఏజెన్సీ ఏరియాలో తీసుకెళ్తే దానిలో అయితే చేసే పని అదే. కానీ వాళ్ళు బయట చెప్పరు, చెప్తే కనుక తాగరని. కాబట్టి ఆ విధంగా కలిపి తాపుతారు. తాపితే కనుక పాము విషాన్ని తగ్గిస్తుంది. మనము తొందరగా హాస్పిటల్కి కొంచెం లాంగ్లో ఉన్నప్పుడు హాస్పిటల్ పోయేలోపే చనిపోయే స్థితి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు ఇది కాపాడుతుంది. ఇది వజ్రాయుధం లాంటిది, కాపాడుతుంది. కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అని నేను చెప్తున్నాను. ఇది ప్రతి ఇంట్లో ఒక ముక్క, 3 వేల ముక్కే చాలు. 3 వేల మందం ముక్క ఉంటే కనుక మీకు మంచిది. ఇంకొకటి ఏంటంటే ఈ నాగముష్టి అనేది ప్రతిష్టకి, మనకు దేవుని గుళ్ళలో ప్రతిష్ట చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. చాలా మంచి శ్రేష్టమైనది నాగముష్టి వేరు, చాలా చాలా విలువైనది. ఇది గినక మన ఇంట్లో 3 వేల మధ్యంలో ఉన్న ఇంత ముక్క ఉంటే చాలు, మనకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఎక్కువగా నీళ్ళలో వేసి నానబెడుతుంటారు కదా, నానబెట్టి తాపాలని చెప్పేసి ఎవరో సాధులు సన్యాసులు చెప్పారని చెప్పేసి, గురువుగారు చెప్పారని చెప్పేసి చాలామంది వాడుతున్నారు. నేను కాదనను దానికి. దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఎక్కువ ఉండే పవర్ ఉంటుంది. పవర్ కన్జంప్షన్ అయిపోయి మనకు కొద్ది రోజులకి అది ముక్క పనికి రాకుండా పోతుంది. దానిలో ఉన్నటువంటి పవర్ను ఫస్ట్ ఎక్కువ లాగుతుంది, తర్వాత తక్కువ పవర్ తగ్గిపోతూ ఉంటుంది, ఆ ముక్క పనికిరాదు. ఇదే మనం రుద్దినట్లయితే, గంధం తీస్తున్నట్లయితే మనకు ఈ ముక్క మొత్తం అయిపోయేంత వరకు మనకు కనీసం అంటే కొన్ని సంవత్సరాలు ఈ 3 ఏళ్ల ముక్కనే పనిచేస్తుంది. అంత పవర్ ఇది.
ఈరోజు నేను వీడియోలో చెప్పాలనే ఉద్దేశంతో మీకు తీసుకొని వచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక నలుగురిని పంపించండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.